హాయ్ హలో నమస్తే అండి. ఇక్కడ నేను ఇవాళ క్యారెట్ను మళ్ళీ బీట్రూట్ రెండు కలిపి హల్వా చేస్తున్నాను. క్యారెట్ హల్వా అంటే మామూలుగా అందరు చేస్తారు, కానీ క్యారెట్తో పాటు బీట్రూట్ కూడా కలిపి వేస్తున్నా. పిల్లలు బీట్రూట్ తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇలా రెండు కలిపి వేస్తే తినేస్తున్నారండి. ఇక క్యారెట్ తురిమి పెట్టుకున్నాను 1/2 kg అంతా. క్యారెట్ మొత్తాన్ని ఇలా కడాయిలో వేసేసి, ముందు నెయ్యి వేసి చూపించలేదు, నెయ్యి వేసుకోవాలి. ఇలాంటి మన డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. పక్కనే దీంట్లో వేసుకోవడానికి పాలను వేడి చేసి పెట్టుకున్నానండి. మంచిగా ఫ్రై అయ్యాక పిల్లలైనా పెద్దలైనా ఇలా క్యారెట్ మరియు బీట్రూట్ రెండు కలిపి చేసుకొని తింటే పిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారు, పెద్దలకు కూడా హెల్త్కి మంచిది. ఇట్లా బీట్రూట్ క్యారెట్ తినడం వల్ల బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది, హెల్తీగా ఉంటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొద్దిసేపు ఫ్రై అయ్యే వరకు కొంచెం మూత పెట్టి ఫ్రై అయినాక క్యారెట్ ఇట్లా కొంచెం ఫ్రై అయిపోయినాక బీట్రూట్ కూడా వేస్తున్నాను. ఇలా ఇవి రెండు కుక్ అయ్యే వరకు మనం దీంట్లో వేసుకోవడానికి షుగర్ పౌడర్ చేస్తున్నాను. షుగర్ పౌడర్ కొంచెం షుగర్ వేసుకొని అందులో 4-5 ఇలాచీలు ఉంటే ఇలాచీలు వేసుకోండి. ఇలాచీలు వేసి ఇట్లా మిక్సీ పట్టేయాలి. ఇలా షుగర్ని పౌడర్ చేసుకొని పెట్టుకున్నాను. ఇలా షుగర్ పౌడర్ చేయడం వల్ల మంచిగా కలిసిపోతుంది కుక్ అయ్యి. మళ్ళీ ఫ్లేవర్ కూడా ఇలాంచి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇలా 50% కుక్ అయిపోయాక ఇందులోకి మనం పక్కన వేడి చేసుకున్న పాలను పోసుకోవాలి. పోసి మంచిగా కలిపేసి కొంచెం మంట పెంచేసి మీడియం, అంటే లోలో కాకుండా మీడియంలో పెట్టేయాలి. ఇలా 90% కుక్ అయిపోయాక ఇందులోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ వేసుకుంటున్నాను. నేను కాస్త తక్కువనే వేస్తున్నాను, మీరు తినేదాన్ని బట్టి
ఎక్కువ తీపి తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు. మీడియం. మొత్తానికి క్యారెట్ హల్వా అండ్ బీట్రూట్ హల్వా రెండు కలిపేసి చేసిన హల్వా అయితే రెడీ అయిందండి. ఎంతో టేస్టీ అండ్ హెల్తీ హల్వా అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.